అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ 28, 2025న ఆయుష్ కారకులు కర్మ ఫలదాత క్రమశిక్షణకి, బాధ్యతకి, హార్డ్ వర్క్కి, ఆలస్యాలకి, ఆటంకాలకి, తర్వాత వృద్ధాప్యానికి, అలానే ఆధ్యాత్మికానికి కూడా కారకత్వం వహించే శని భగవానుడు మీనరాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు. మరి సంచార ప్రభావం అనేది కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. కర్కాటక రాశి వారికి శని భగవానుడు ఏమవుతారు? ఆయన 7, 8 స్థానాలకు అధిపతి అవుతారు. ఈయన ప్రస్తుతం 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 9వ స్థానం ఏం తెలియజేస్తుంది? 9ని భాగ్యస్థానం అన్నారు. అంటే అదృష్టాన్ని తెలియజేస్తుంది, పూర్వపుణ్యాన్ని తెలియజేస్తుంది. తర్వాత తండ్రి, గురువు, ఉన్నత విద్య, విదేశీయానము, మంత్రస్థానము, ఆధ్యాత్మికం, భక్తి వీటిని తెలియజేస్తూ ఉంటుంది. ఈ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది పర్వాలేదు, అనుకూలమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. కర్కాటక రాశి వారికి శని భగవానుడు 9వ స్థానంలో సంచారం చేయడం అనేది చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది. మీకు 2023 నుండి 2025 మార్చ్ ఎండింగ్ వరకు కూడా అష్టమ శని అనేది జరిగింది. ఈ టైంలో అనేక ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేసి ఉంటారు. అటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి కూడా ఈ టైంలో మీకు విముక్తి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా నవంబర్ 28, 2025 తర్వాత నుండి చూసుకుంటే కనుక మీకు కార్యజయం అనేది ఉంటుందని చెప్పుకోవాలి. అంటే ఏ పని మొదలుపెట్టినా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గడిచిన 7-8 నెలలుగా శని భగవానుడు వక్రించున్నారు కాబట్టి ఆ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా కాస్త కొంత ముందుకు కదలడం, ఆగిపోవడము, ప్రతిదీ కూడా ఆబ్స్టికల్స్, ఆటంకాలతో ఉండిపోవడం జరిగి ఉంటుంది. అటువంటి పనులన్నీ కూడా ఈ టైంలో పూర్తవుతాయని చెప్పుకోవాలి. అలానే కాస్త అదృష్టం అనేది కలిసి వస్తుంది. అయితే ఇక్కడ శని భగవానుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా వెంటనే అయిపోవడానికి కాకుండా అవుతాయి, కాకపోతే కాస్త ఆలస్యంగా పనులు అవుతుంటాయి. అంటే ఈ రోజు అవ్వాల్సిన పని ఇంకో 2-3 రోజులకు అవ్వచ్చు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. కానీ అనుకున్న పనులు, చేపట్టిన పనులు మాత్రం ఖచ్చితంగా విజయవంతం అవుతాయి. అది వ్యాపారానికి సంబంధించి కావచ్చు, వివాహానికి సంబంధించి కావచ్చు, ఇంట్లో శుభకార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఏదైనా సరే చక్కగా పాజిటివ్గానే పూర్తవుతాయి. అలానే ఇక్కడ 9 అనేది ఉన్నత విద్య, విదేశీయానం వీటిని తెలియజేస్తుంది కాబట్టి ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి, లేదా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకునే వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి. అలానే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ముఖ్యంగా పీజీలు కావచ్చు, పిహెచ్డీలు కావచ్చు, ఇలాంటివి చేస్తున్న వాళ్ళకి కూడా 9వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది అన్ని విధాలా యోగిస్తుందని చెప్పుకోవాలి. విద్యార్థులకు చాలా వరకు బాగానే ఉంటుంది. కాకపోతే 9లో శని భగవానుడు ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టాలి, ఎక్కువగా కష్టపడాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ ఫలితాలు మాత్రం మీకు పాజిటివ్గానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 9వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. ఈ టైంలో ఏంటి అంటే ఆయనకి ఏదైనా చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే ఈ టైంలో మీ తండ్రి గారితో మీకున్న రిలేషన్ కావచ్చు, అనుబంధం కావచ్చు కాస్త పెరుగుతుంది. మొన్నటి వరకు వాళ్ళతోటి ఏమైనా చిన్న మాట పట్టింపు నుండి వాళ్ళకి కాస్త దూరంగా ఉండడం ఇట్లా జరిగినా కూడా ఈ టైంలో మరలా మీ తండ్రి గారితో కలిసి ఉండడము ఇట్లా జరుగుతుంటాయి. కాకపోతే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి, సరిపోతుంది. తర్వాత 9వ స్థానాన్ని శని భగవానుడు వీక్షించడం అనేది ఆధ్యాత్మిక ప్రయాణాలకు చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు కావచ్చు, లేదు అంటే స్పిరిచువల్గా సంబంధించి చూసుకుంటే మెడిటేషన్స్, ధ్యాన సాధనలు కావచ్చు, ఏదైనా మంత్ర సాధనలు కావచ్చు, ఈ టైంలో మంచి గురువు దొరికే అవకాశాలు ఉన్నాయి. సో ఆ గురువు ద్వారా ఏదైనా మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడము ఇట్లాంటివి చేయడం కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, శని భగవానుడు మీకు 7, 8 స్థానాలకు అవుతూ 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 7 అనేది కలత్రస్థానం అవుతుంది కదా. కాబట్టి ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ నవంబర్ 28, 2025 నుండి జూలై 27, 2026 వరకు ఒక 8 నెలల పాటు చాలా ఫేవరబుల్ టైం అనేది జరుగుతుంది. ఈ టైంలో మీకు మంచి వివాహ సంబంధాలు రావడము, వివాహం సెట్ అవ్వడము ఇలా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే గతంలో భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చి కాస్త కొంతకాలంగా దూరంగా ఉంటున్న వాళ్ళు కూడా తిరిగి ఈ టైంలో కలుసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలానే మరలా 7వ స్థానం అనేది
ఇక్కడ మనకి బిజినెస్ పార్ట్నర్స్ని వీటిని కూడా తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మరలా గతంలో ఏమైనా బిజినెస్ పార్ట్నర్స్ తోటి ఏమైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా అవన్నీ కూడా ఈ టైంలో సార్ట్ అవుట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత 9వ స్థానంలో సంచారం చేస్తున్న శని భగవానుడు ఆయన 3వ దృష్టితోటి వృషభ రాశిని, అలానే 7వ దృష్టితోటి కన్యా రాశిని, 10వ దృష్టితోటి ధనుర్రాశిని వీక్షిస్తుంటారు. ఇవి మన కర్కాటక రాశి వారికి ఏమవుతాయి? వృషభ రాశి అనేది 11వ స్థానం అవుతుంది, కన్యా రాశి అనేది 3వ స్థానం అవుతుంది, అలానే ధనుర్రాశి అనేది 6వ స్థానం అవుతుంది. అంటే 3, 6, 11 స్థానాల మీద శని భగవానుడి యొక్క దృష్టి అనేది ఉంది. ఇక్కడ 3వ స్థానం అనేది ఏం తెలియజేస్తుంది? 3 అనేది విక్రమ స్థానం, అంటే పట్టుదల, విజయాన్ని సూచిస్తుంది. అలానే దగ్గర ప్రాంత ప్రయాణాలను తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి తోబుట్టులు, ముఖ్యంగా మనకన్నా చిన్నవాళ్ళు, తమ్ముళ్ళు, చెల్లెలను తెలియజేస్తూ ఉంటుంది. మన చుట్టూ ఉండే నేబర్స్ని వీళ్ళని తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ తృతీయ స్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తున్నారు కాబట్టి కాస్త బద్ధకం పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎప్పుడైనా సరే డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. మీరు బద్ధకించారు అంటే మాత్రం శని భగవానుడు ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. రోజు ఒక 1 అవర్ కనీసం వాకింగ్ చేయడము, మెడిటేషన్ చేయడము ఇలాంటివి అలవాటు చేసుకోండి. తర్వాత తృతీయంలో శని భగవానుడి యొక్క సంచారం వలన మాట తీరు విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ ఏంటి అంటే మీ మాట తీరు వలన మీ తోబుట్టువులతోటి, ముఖ్యంగా మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళతోటి ఏమైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి. 3వ స్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తున్నప్పుడు మోస్ట్లీ మంచి మాటకారితనాన్ని ఇస్తారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇక్కడ మరలా మీకు అష్టమంలో రాహు యొక్క సంచారం ఇవి జరుగుతున్నాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో గొడవలు ఇలాంటివి అయ్యే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. అలానే ఇక్కడ స్థాన చలనాలు ఉండే అవకాశాలు అనేవి కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉద్యోగ రీత్యానో, లేదు అంటే ఇంకేదో విధంగా ఇల్లు మారడం కావచ్చు, ఈ ఊరు నుండి వేరే ఊరికి జాబ్లో ట్రాన్స్ఫర్లు అవ్వడం కావచ్చు, ఇలా జరిగే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. సో మీరు ఎప్పటి నుంచో ట్రాన్స్ఫర్ల కోసం ఇలాంటి వాటి కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఈ టైంలో అవి సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. తర్వాత శని భగవానుడు 6వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి శత్రు జయాన్ని ఇస్తారు. శత్రువుల మీద విజయాన్ని సాధించే కెపాసిటీని ఇస్తూ ఉంటారు. అలానే ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో కోర్టు కేసులు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి చాలా వరకు కూడా సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక విధంగా మీకు అనుకూలంగానే ఫలితం వస్తుందని చెప్పుకోవాలి. అలాంటి విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. అలానే అనారోగ్యపరమైన విషయాల్లో కూడా ముఖ్యంగా ఏంటంటే గత కొంతకాలంగా మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అటువంటి విషయాల్లో మీకు చాలా వరకు పాజిటివ్ అయితే వస్తుంది. మంచి ట్రీట్మెంట్ లభించడము, ఆ సమస్య నుంచి బయటకు రావడము ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ మరలా అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది, 12థ్లో గురువుగారి యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి శని భగవానుడు మరలా 6వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ పాజిటివే శని భగవానుడి యొక్క సంచారం అనేది. కాకపోతే అక్కడ మనకి రాహు ఇటు గురువు యొక్క సంచారాన్ని కూడా చూసుకోవాలి. కాబట్టి కొన్ని సందర్భాల్లో 6వ స్థానం మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు అది గ్యాస్ట్రిక్ సమస్యను ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే 6 అనేది జీర్ణాశయము, వీటిని రూల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి జీర్ణాశయానికి సంబంధించి, జీర్ణవాహిక సంబంధించిన విషయాల్లో, నోటి నుండి మొత్తం జీర్ణాశయానికి సంబంధించిన విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి. కొన్ని సందర్భాల్లో విపరీతమైన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావచ్చు, కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ కావచ్చు, లేదంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, నోటికి సంబంధించి ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హెల్త్ వైజ్ కొంత కేర్ఫుల్గా ఉండండి. అలానే కొన్ని సందర్భాల్లో కీళ్ళ నొప్పులు వంటివి కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అష్టమ రాహు వల్ల. కాబట్టి కొంచెం అలాంటివి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. వాతానికి సంబంధించిన పదార్థాలు తినకపోవడము ఇలాంటివి చేస్తూ ఉండండి, సరిపోతుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే 6వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది ఇక్కడ కర్కాటక రాశి వారికి ఏంటంటే గడిచిన 2.5-3 ఏళ్లలో ఉద్యోగం పరంగా కావచ్చు, వ్యాపారం పరంగా కావచ్చు మంచి ప్రోగ్రెస్ అనేది ఉండకపోయి ఉండవచ్చు. మీరు ఎంత కష్టపడుతున్నా, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా, ఇన్ని విధాల అంటే మిగిలిన వాళ్ళతో పోలిస్తే మీరు ఇంకా ఎక్కువ కష్టపడతారు. అయినా కానీ మీకు సరైన రికగ్నైజేషన్ రాకపోవడము, సరైన గుర్తింపు రాకపోవడము, అలానే ప్రమోషన్లు లేదంటే ఇంక్రిమెంట్లు ఇలాంటివి ఆగిపోవడం ఇలాంటివి ఏమైనా జరుగుంటే కనుక ఈ నవంబర్ 28, 2025 నుండి జూలై 27, 2026 వరకు కూడా చాలా మంచి ఫేవరబుల్ టైం అయితే నడుస్తుంది. ఈ టైంలో మంచిగా ప్రమోషన్లు రావడము, మీ టాలెంట్ తగ్గ గుర్తింపు లభించడము ఇలాంటివి జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఈ టైంలో నిరుద్యోగులకు కూడా చాలా బాగుంటుంది. మంచి ఉద్యోగం రావడము, పైగా మనం కోరుకున్న వాటిల్లో ఉద్యోగాలు రావడము అలాంటివి జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అయితే కాస్త వర్క్ స్ట్రెస్ ఇలాంటివి ఉన్నప్పటికీ, లేదా ఉద్యోగరీత్యా కాస్త ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా అవి మోస్ట్లీ మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ శని భగవానుడు లాభస్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే వృషభ రాశిని మీకు చూస్తున్నారు, అది మీకు 11వ స్థానం అవుతుంది. 11వ స్థానం ఏం తెలియజేస్తుంది? 11వ స్థానం అనేది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్. అలానే దీన్ని లాభస్థానం అన్నారు. గెయిన్స్ని, ప్రాఫిట్స్ని తెలియజేస్తూ ఉంటుంది. అలానే నెట్వర్క్ని తెలియజేస్తుంది.
ఈ స్థానాన్ని శని భగవానుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ టైంలో మీ సోషల్ సర్కిల్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే సొసైటీలో మంచి గుర్తింపు ఉన్న వాళ్ళతోటి, పెద్ద మనుషులతోటో, లేదు అంటే రాజకీయ నాయకులతోటి మంచి పరిచయాలు ఏర్పడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలానే వ్యాపారంలో మంచిగా ఇంప్రూవ్మెంట్ అనేది లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. జాబ్ పరంగా చూసుకున్నా, బిజినెస్ పరంగా చూసుకున్నా కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అలానే ఈ చేతి వృత్తిదారుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వడ్రంగి పని వాళ్ళు, తాపీ మేస్త్రి వాళ్ళు, లేదంటే ముఠా పని వాళ్ళు, వీళ్ళకి సంబంధించి ఏంటి అంటే బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు ఈ పనులు అనేవి ఎక్కువగా లభించే అవకాశాలు ఉన్నాయి. ఎవరో ఒకరి ద్వారా కాస్త మంచి పనులు రావడం, ఇట్లాంటివి జరిగే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. కొంచెం కష్టపడాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. వచ్చే పేమెంట్లు కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. అయినా కానీ మీకు అనుకూలంగానే ఉంటుంది. మోస్ట్లీ జీవితం అనేది చాలా సాఫీగా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత శని భగవానుడి యొక్క సంచారం కావచ్చు, ఆయన ఆస్పెక్ట్స్ని కానీ ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశిలో ఉన్న మహిళలకి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయని చెప్పుకోవాలి. హెల్త్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది. గడిచిన 2 నెలలతో పోలిస్తే ఈ టైంలో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ లభించడం ఇట్లా జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలానే వృద్ధులకు కూడా చాలా వరకు బాగానే ఉంది. తర్వాత డాక్టర్లకి, లాయర్లకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. తర్వాత ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. తర్వాత ఈ ఆయిల్ బిజినెస్ చేసే వాళ్ళకి, పెట్రోలియం ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఇంకా మనం చూసుకుంటే ఫ్యామిలీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మొన్నటి వరకు కాస్త ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా కూడా ఈ టైంలో అవి చాలా వరకు తగ్గుముఖం బట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ సపోర్ట్ అనేది లభిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా మంచి రిలేషన్షిప్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. తర్వాత మన నక్షత్రాల వారీగా కూడా ఫలితాలు అనేవి తెలుసుకుందాము. ఇక్కడ శని భగవానుడు రాబోయే 8 నెలల్లో ఏ నక్షత్రంలో ఏ టైంలో సంచారం చేస్తున్నారని చెప్పేసి స్లైడ్ డిస్ప్లే చేస్తున్నాను. ఈ టైంని బేస్ చేసుకుని ఫలితాలు అనేవి సరి చూసుకోండి. ముందుగా పునర్వసు 4వ పాదం. పునర్వసు 4వ పాదం వారికి శని భగవానుడు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది జన్మతారవుతుంది. ఇది కాస్త మానసిక ఇబ్బందుల్ని, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అంతకుమించి ఏమీ ఉండదు. కాస్త ఓవర్ థింకింగ్, యాంగ్జైటీసు, బద్ధకం ఇలాంటి వాటిని ఇస్తుంది అన్నమాట. తర్వాత శని భగవానుడు ఉత్తరభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది సంపత్తారులో సంచారం అవుతుంది. ఇది అన్ని విధాలా యోగిస్తుంది. ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. అన్నిటి పరంగా పాజిటివ్. తర్వాత శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్తారు అవుతుంది. ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. మీరు ప్రతిరోజు కూడా గురుస్తోత్రాలు పారాయణ చేసుకోవడము, దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, కాలభైరవ అష్టకము, అలానే నవగ్రహ స్తోత్రాల్లో శని స్తోత్రాలు పారాయణ చేయడం అనేది అలవాటు చేసుకోండి. అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం వారికి శని భగవానుడు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది పరమమిత్రతారవుతుంది. అది పాజిటివ్. తర్వాత ఉత్తరభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది జన్మతారలో సంచారం అవుతుంది. ఇది కాస్త సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వీటిని ఇస్తుంది తప్ప అంతకుమించి పెద్ద నెగిటివ్ ఏమి ఉండదు. కానీ ఏదో కాస్త బద్ధకంగా ఉండడము, ఏదో తెలియని డిప్రెషను, ఏదో తెలియని బాధ ఉంటుంటాయి. అంతా బాగానే ఉన్నప్పటికీ ఏదో తెలియని సాడ్నెస్ ఇలాంటివి కొంచెం ఉంటూ ఉంటాయి. దీనికి ఏం లేదు. ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకం చదువుకోవడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, నవగ్రహ స్తోత్రాలు, శని స్తోత్రాలు పారాయణ చేయడం అనేది చేసుకోండి. అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత ఈయన రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది అన్ని విధాలా యోగిస్తుంది. ఆశ్లేష నక్షత్రం వారికి శని భగవానుడు పూర్వభద్రలో సంచారము, అలానే ఉత్తరభద్రలో సంచారము రెండూ కూడా చాలా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే అది మిత్రతార, పరమమిత్రతారలో సంచారం అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత రేవతిలో సంచారం అనేది జన్మతారలో సంచారం అవుతుంది. ఇది కాస్త మానసిక ఇబ్బందులు, ఏదో తెలియని భయము ఇలాంటి వాటిని ఇస్తుంది తప్ప అంతకుమించి ఏముండదు. ఆశ్లేష నక్షత్రం వారికి శని భగవానుడికి సంచారం అనేది అన్ని విధాల యోగదాయకంగా ఉంది. కాబట్టి మీరు ప్రతిరోజు విష్ణు సహస్రనామాలను, లేదంటే విష్ణు స్వరూపాలకు సంబంధించి రాముల వారికి కావచ్చు, నరసింహస్వామి వారికి కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు, శ్లోకాలు పారాయణ చేసుకోవడము, ఆలయాలకి ఎక్కువ వెళ్తూ ఉండడము చేస్తుండండి. అలానే శని ప్రీతిగా శని భగవానుడికి తైలాభిషేకాలు కావచ్చు, కాలభైరవాష్టకం కావచ్చు, ఇలాంటివి చదువుకోండి. అన్ని విధాలా యోగిస్తుంది.